వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి స్పెషల్ అని చూస్తున్నారా? బిర్యానీ చేస్తున్నామండి. ముందుగా ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు కొంచెం వేసి ఆయిల్లో బాగా వేగనిస్తున్నాను. అలాగే ధనియాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేశాను గ్రైండ్. మనము రైస్ని నానబెట్టుకోవాలండి. ఒక 2 గంటల ముందే నానబెట్టాను. ఇటు పక్క టీ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి అలాగా రైస్లో జీడిపప్పులు ఇష్టమో కమెంట్ చేయండి. నాకు రైస్లో జీడిపప్పులు అంటే చాలా ఇష్టం అండి. పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడగాలండి. కొత్తిమీర, పుదీనా వేసాను. బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, వేగాయి కదా, కొన్ని టమాటో ముక్కలు యాడ్ చేశాను. మసాలా కూడా వేస్తా. ఇప్పుడు రైస్లోకి సరిపడా మసాలా వేసానండి. బాగా వేగనివ్వాలి. ఈ ఆయిల్లోనే ఇదంతా కూడా వేగి పచ్చి వాసన అనేది పోవాలి. లైట్గా కారంని యాడ్ చేశానండి. ఈ మసాలాలోనే కారం కూడా బాగా వేగాక ఇప్పుడు మనము రైస్కి సరిపడిన వాటర్ని వేసుకుందాం. బిర్యానీకి మేము వాటర్ కూడా వేసేసుకున్నామండి. ఈ వాటర్లో ఉప్పు వేసుకోవాలి. వాటర్కి సరిపడినంత కల్లుప్పు వేసాను. అంత ఉప్పు పడుతుందా అనుకుంటారేమో, పడుతుందండి. ఫ్రెండ్స్, ఈ ఎసురంతా కూడా తెరలడానికి వస్తుంది. బాగా తెరలాలి. తెరిలిన తర్వాత మనము ఉప్పు చెక్ చేసుకొని రైస్ని వేసుకోండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎవరైనా సరే. ఇక్కడ కర్రీ కోసం చికెన్ని కడిగి పెట్టానండి. చికెన్ కర్రీ చేస్తాను. ఫ్రెండ్స్, రైస్ని కూడా యాడ్ చేశానండి. చక్కగా మనము ఉడికించుకోవాలి. మూత పెట్టేసి బాగా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత దమ్ పెట్టుకుంటాను మూత పెట్టి. ఫ్రెండ్స్, కర్రీ కోసము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేగనిస్తున్నాను. ఇంకా బిర్యానీ ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే మన బిర్యానీ రెడీ అవుతుంది. మరి కొంచెం సేపు మూత పెట్టి ఇదిగా ఉడికించుకుందామండి. ఫ్రెండ్స్, ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు పేస్ట్ వేసి వేగనిచ్చాను. ఇప్పుడు ఇందులో మనము చికెన్ని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, చికెన్ వేసారండి. మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మనము వేయించుకోవాలి. బాగా వేగాక టమాటో ముక్కల్ని యాడ్ చేస్తా. ఫ్రెండ్స్, ఇందులోనే ఉప్పు, పసుపు వేసాను. ఇదంతా కూడా బాగా ఉడకాలి. ఆ మసాలా అంతా ముక్కకి పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. బిర్యానీ మాత్రం రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవటానికి. చికెన్లో టమాటో ముక్కల్ని యాడ్ చేశానండి. బాగా మగ్గాక కారంని యాడ్ చేద్దాం. టమాటా వేసాం, ఉడుకుతుందండి. బాగా ఉడికాక కారంని యాడ్ చేసుకొని తరువాత పుదీనా, కొత్తిమీరతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. బాగా ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించి తీసేస్తాను. పుదీనా వేసా, కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.